హాయ్ గైస్, నా పేరు విష్ణు అండ్ వెల్కమ్ టు విష్ణుస్ ట్రావెల్. ఈ రోజు మనం హైదరాబాద్ లో అతిపెద్ద ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కి వెళ్ళబోతున్నాం. ఇది నాంపల్లిలో గాంధీ భవన్ మెట్రోకి ఆపోజిట్ రోడ్ లో ఉంది. ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు 1/2 కిలోమీటర్ దూరంలో పార్క్ చేసి రావాలి. ఈ ఎగ్జిబిషన్ ని లాస్ట్ 85 years గా ఇదే ప్లేస్ లో కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఫస్ట్ టైం 1938 లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని సేల్ చేయడానికి లోకల్లో ఉండే షాప్స్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. దీన్ని ఫస్ట్ 50 స్టాల్స్ తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇది 2000+ స్టాల్స్ ఉండే ఎగ్జిబిషన్ గా ఎదిగింది. ఇప్పుడు జస్ట్ లోకల్ వాళ్ళు మాత్రమే కాకుండా ఇండియా వైడ్ డిఫరెంట్ స్టేట్స్ లో తయారు చేసే ప్రొడక్ట్స్ ని ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కి టోటల్ 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. గేట్ 1, గేట్ 2 అండ్ గేట్ 3. గేట్ 2 నుంచి రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇదే మెయిన్ గేట్. దీనికి ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ కి సెపరేట్ కౌంటర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ Jan 1 నుంచి Feb 15 వరకు ఉంటది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏ రూట్ చూసినా మీకు స్టాల్సే కనిపిస్తాయి. ప్రతి రూట్ స్టాల్స్ అండ్ జనాలతో కలకల్లాడిపోతుంది. ఇక్కడ ఇటువైపు చూసినా ఎక్కువగా లేడీస్ షాపింగ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. జెంట్స్ ఏ పాపం చేశారో అక్కడక్కడ మాత్రమే జెంట్స్ వేర్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక షిమ్లా మిర్చి బజ్జీ స్టాల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ మిర్చి బజ్జీ టేస్ట్ బాగుంది, కాకపోతే ప్లేట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. 4 బజ్జీలతో ఉండే ప్లేట్ 100 రూపీస్. మన ఫ్రంట్ లైటింగ్ ఉంది కదా, ఇదే ఎగ్జిబిషన్ కి మిడిల్ పాయింట్. దీని చుట్టుపక్కల చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నీలోఫర్ కేఫ్, పిస్తా హౌస్, ఆగ్రా డైమండ్. ఇక్కడ మీరు డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు. నేను ఎప్పటి నుంచో నీలోఫర్ కేఫ్ లో టీ తాగుదాం అనుకున్నవాడిని. ఫైనల్లీ ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. ఇక్కడ ఫేమస్ బన్ టీ. మీరు అనుకున్న బన్ టీ కాదు, బన్ అండ్ టీ. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ టీ 60 రూపీస్, బన్ 80 రూపీస్ అంట. సోషల్ మీడియాలో నీలోఫర్ కేఫ్ హైప్ చూసి నేను టీ టేస్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, కానీ నాకు ఎందుకో అంత స్పెషల్ అనిపించలేదు. కానీ బన్ ముంచుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఈ బన్ టీ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా నీలోఫర్ కేఫ్ ఆపోజిట్ లోనే పిస్తా హౌస్ హలీం కూడా ఉంది. ఇక్కడ హలీం టేస్ట్ బాగుంది. హలీం లవర్స్ అయితే మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. ఇంకా పిస్తా హౌస్ పక్క లైన్ లోనే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. బజ్జీ ఇంకా హలీం తినేసరికి కడుపు నిండిపోయింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైన్ లో ఫుడ్స్ ట్రై చేయండి. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ హౌస్ కి ఏమైనా ఫ్లవర్ డెకరేషన్స్ కావాలంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళండి. మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళేది 2 వాటిల కోసం. ఒకటి ఫుడ్, ఆల్రెడీ ఫుడ్ కవర్ చేస్తాం. రెండోది థ్రిల్ రైడ్స్. ఇక్కడ మీకు బ్రేక్ డాన్స్, స్టంట్ షోస్, జైంట్ వీల్, ఇంకా చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ కాస్ట్ 100 నుంచి 150 మధ్యలో ఉన్నాయి. మీకు ఈ నుమాయిష్ కంప్లీట్ వ్యూ కావాలంటే ఖచ్చితంగా జైంట్ వీల్ ట్రై చేయండి. టాప్ నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ లైటింగ్ కనిపిస్తుంది అంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్. మీకు ఇంకా థ్రిల్ కావాలంటే రైడ్ ట్రై చేయండి. మిమ్మల్ని ఎటు పెడితే అటు తిప్పి మీ బుర్రంతా పాడు చేస్తుంది. ఇక్కడ కార్స్ అండ్ బైక్ తో స్టంట్ షో కూడా చేస్తున్నారు. వేరే ఎగ్జిబిషన్స్ లో ఒక బైక్ ఒక కార్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ 4 బైక్స్ 3 కార్స్ తో స్టంట్స్ చేస్తున్నారు. ఈ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీకు మంచి థ్రిల్ ఇస్తుంది. అలా కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిమైనింగ్ స్టాల్స్ చూడడానికి నడుచుకుంటూ వెళ్దాం. ఇంకా ఇక్కడ కొన్ని బాల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో విన్ అయ్యే వాళ్ళకి టెడ్డీ బేర్ ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఇది కూడా మీకు మంచి కిక్ ఇస్తుంది. ఒకవేళ మీరు నడుచుకుంటూ ఎగ్జిబిషన్ చుట్టూ తిరగలేకపోతే ఇక్కడ ఈ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలా ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు. మీకు అనిపిస్తుంది కదా ఈ రోడ్ అంతా స్టాల్స్. నడ్డానికి మాత్రం సరదా తీరిపోద్ది. ఇంకా అక్కడక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడం కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ హాంటెడ్ హౌస్ కూడా ఉంది. మీకు హారర్ థ్రిల్ కావాలంటే ఇందులోకి వెళ్ళండి. ఇంకా ఇక్కడ మీకు ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది. కిచెన్ ఐటమ్స్, బెడ్ షీట్స్, బ్యాగ్స్. ఇక్కడ మల్టిపుల్ స్టాల్స్ లో తక్కువ రేట్స్ తో అమ్ముతారు. మీకు ఏమైనా హోమ్ నీడ్స్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ ఈ పెయింటింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా తిరిగి కలిసిపోతే ఇక్కడ మీకు గార్డెన్ కూడా ఉంది. అలా కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఒక స్టాల్ ఉంది. దూరం నుంచి చూసి పోలీస్ స్టేషన్ అనుకున్నాను, కానీ పోలీస్ స్టేషన్ స్టైల్లో కట్టిన ఒక స్టాల్. ఇంతటితో మన ఎగ్జిబిషన్ బ్లాగ్ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.